అందరికి కూడా శుభాశీస్సులండి. సౌత్ ఇండియా సర్వాధికారి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ కూడా షేర్ చేయండి. అన్నీ కూడా మంచి స్పిరిచువల్ విషయాలన్నీ కూడా తెలుసుకోవచ్చు. అలాగే శ్రీ శాలివాహన శకం విశ్వవశునామ సంవత్సరం, ఈ యొక్క నూతన సంవత్సరం కాను మనం చెప్పుకుంటున్నటువంటి రాశులలో కర్కాటక రాశి వారికి సంబంధించి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనే విషయాలు మనం తెలుసుకుందాం. అలాగే ఆదాయ వ్యయము, రాజ్యపూజ్యము, అవమానాలు. అలాగే కర్కాటక రాశి వారికి ఆదాయం 8, అలాగే ఖర్చు 2. 8 ఆదాయము, 2 ఖర్చు అనగా ఆదాయంలో ఖర్చు తీసేస్తే 6 లాభదాయకంగా ఉన్నారు కర్కాటక రాశి వారు. అలాగే రాజ్యపూజ్యము, అవమాన విషయాల్లోకి వచ్చేటప్పటికి గౌరవార్థం 7, అవమానం 3. ఇక్కడ అధికంగా గౌరవార్థం 4, అంటే గౌరవించే వాళ్ళు 4 అధిక సంఖ్యలోనే ఉన్నారు. అయితే ఈ రాశి వారికి, కర్కాటక రాశి వారికి ఆదాయ వ్యయాల్లో ఆదాయ ప్రకారంగా ఎటువంటి లోటు ఉండదు. ఎప్పటి నుంచో, ఎంతకాలం నుంచో ప్రయత్నం చేస్తున్నటువంటి పనులన్నీ కూడా ఈ సంవత్సరం పూర్తి చేస్తారు పట్టుదలతోనూ. అలాగే ఈ రాశి స్త్రీలు, పురుషాదులు అందరూ కూడాను, అనగా ఇరువురికి కూడా చక్కని కాలమని, అనువైన కాలమనే చెప్పాలి. ఈ రాశి స్త్రీలకు కానీ పురుషులకు కానీ అనుకున్నది సాధిస్తారు. అనేక విషయాలలో కూడా స్థిరపడడం కూడా జరుగుతుంది. ఆర్థిక పరంగా స్థిరపడతారు. ఈ సంవత్సరం ఈ రాశి వారు నూతన గృహాలను కొంటారు, లేదా స్థలాలను కొంటారు, లేదా కొత్తగా గృహ నిర్మాణాలు చేపట్టే అవకాశం ఉంది. ఇదే కాకుండా నూతన వ్యాపారాలు ప్రారంభం చేస్తారు. ఆ వ్యాపారాలలో చక్కగా రాణిస్తారు, అభివృద్ధి చెందుతారు, స్థిరపడతారు కూడాను. అలాగే గృహంలో వస్తువులు కానీ, ఆభరణాలు కానీ ఇవన్నీ కూడాను కొంటారు. ఆనందమైనటువంటి జీవనం అనేది సాగుతుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం కళ్యాణం జరిగి తీరుతుంది. అలాగే కొన్ని విషయాలలో మాత్రం జాగ్రత్త ఉండాలి. వాహన ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. ఎందుకంటే లగ్నంలో ఇక్కడ కర్కాటక రాశి వారికి లగ్నంలో కుజుడు ఉండడం, అలాగే అష్టమంలో శని ఉండడం వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశము ఉంది. ఆరోగ్యరీత్యా ఏదన్నా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. అనుకోని, ఊహించని సంఘటనలు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. వీలైనంత వరకు చాలా జాగ్రత్తగా నడుచుకోవడం ఈ రాశి వారికి కలిసి వచ్చే కాలమే. ఎందుకంటే గౌరవార్థం కూడా బాగుంది. అలాగే ఆర్థికంగా కూడా బాగానే ఉన్నప్పటికీ అనుకోని కొన్ని సంఘటనలు ఎదురయ్యే అవకాశం ఉంది. వాటి నుంచి కూడా బయటపడేందుకు ఈ రాశి వారు ఈ సంవత్సరం కాలభైరవుణ్ణి పూజించడం, కాలభైరవుణ్ణి ఆరాధించడం, పూజించడం కానీ చేస్తే ఈ రాశి వారికి కొంత ప్రమాదాలు తప్పిపోయే అవకాశం కూడా ఉంది. అలాగే మిగతా విషయాలలో కూడా చక్కగా కలిసి వస్తుంది. ఈ రాశి వాళ్ళు, కర్కాటక రాశి వాళ్ళు, అలాగే నక్షత్రాలు మనకు ఈ కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం 4వ పాదం హి అక్షరంతో కలిగిన వాళ్ళు, పునర్వసు నక్షత్రం 4వ పాదం కర్కాటక రాశి. అలాగే పుష్యమి నక్షత్రం, అలాగే హు, హే, హో అక్షరాల మీద పేరున్నటువంటి వాళ్ళు కర్కాటక రాశి. పుష్యమి నక్షత్రం 4 పాదాలు కర్కాటక రాశి. ఇవే కాకుండా ఆశ్లేష నక్షత్రం, అలాగే ఆశ్లేష నక్షత్రము అంటే డా, డి, డు, డే అక్షరాల పేరు కలిగినటువంటి వాళ్ళు కూడా ఆశ్లేష నక్షత్ర జాతకులు కర్కాటక రాశి వాళ్ళు. వీళ్ళందరికీ కూడా అనేక విషయాలలో కలిసి వచ్చే అంశాలే ఎక్కువగా ఉన్నాయి. కొన్ని విషయాలలో మాత్రం ఆరోగ్యపరమైనటువంటి విషయాలలోనూ, మానసికమైనటువంటి విషయాలలోనూ అంటే మనస్తాపం చెందే అవకాశం ఉంది. అలాగే అనుకోని, ఊహించనిటువంటి సంఘటనలు అంటే ప్రమాదాలు సంభవించే అవకాశం కూడా ఉంది. కాబట్టి వాటి నుంచి కూడా తప్పించుకు తిరుగుబాటు ధన్యుడు సుమి అన్నట్టుగా ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళు అధికంగా ఎక్కువగా దేవాలయాలను సందర్శించడం, అలాగే భగవంత్ నామస్మరణలో పాల్గొనడం,
దైవ సేవలో ఎక్కువగా పాల్గొనడం, వీటితో పాటు ఇందాక చెప్పినట్టుగా కాలభైరవుణ్ణి ఎక్కువగా పూజించండి. ప్రమాదాలు నివారణ జరుగుతాయి. చక్కగా సంపూర్ణమైనటువంటి ఆయుష్, ఆరోగ్యము, అభివృద్ధి అన్నిట్లో కూడా ఈ కర్కాటక రాశి వారు స్థిరపడతారు. సర్వే జన సుఖినో భవంతు.